అందరికీ మరణత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినినట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకుని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. People were overwhelmed with amazement. He has done everything well, they said. He even makes the deaf hear and the mute speak. Gospel of Mark chapter 7 verse 37. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందుము. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు సర్వశక్తిగల దేవుడు. మన తండ్రి సమస్తమును బాగు చేయగలిగిన సమర్థుడండి. ఆయన వలన కానీ ఆయన చేయలేని, ఆయన గ్రహించలేని విషయం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ఈరోజు వాక్యము ఈ విషయాన్ని మనకు తెలియచేస్తుంది. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో బాగుపడని అంశాలు ఉన్నాయేమో, ఇది ఎప్పటికీ బాగు కావు అని అందరూ అనుకుంటున్నారేమో. దేవుడు వచ్చినా మీ స్థితి బాగుపడదు, నీ కుటుంబం బాగుపడదు, నీ బ్రతుకు బాగుపడదు, నీ ఆర్థిక స్థితి బాగుపడదు అని బహుశా ఈ లోకస్తులు నిన్ను నిరాశలోనికి వేస్తున్నారేమో. అయితే ఈరోజు లేఖనములు సెలవిస్తున్నాయి, మన యేసయ్యకు సమస్తమును బాగు చేయగలిగిన సమర్థుడు, బాగు చేసి ఉన్నాడు అని. సమస్తము అనగా ఏవో కొన్ని మాత్రమే కావండి. సమస్తం అంటే ఎంత కష్టమైనప్పటికీ ఆయన బాగు చేయగలగడు అని. కొన్ని సందర్భాలలో ఇంట్లో ఏదైనా వస్తువు పాడైపోతే మనం దానిని బాగు చేయడానికి రిపేర్ షాప్కి తీసుకుని వెళ్తాం. అయితే కొంతమంది మెకానిక్స్ లేదా టెక్నీషియన్స్ ఇది ఇక బాగుపడదండి, దీనిని బాగు చేయడానికి ప్రయత్నించడం కూడా దండగే, డబ్బు వృధా అయిపోయినట్లే, నా మాట విని కొత్తది కొనుక్కోండి అని అంటుంటారు. అంటే వారికి తెలిసిన విద్యలో, వారికి తెలిసిన నైపుణ్యంలో కూడా వారు రిపేర్ చేయలేనివి చాలా ఉంటాయి. కానీ మన యేసయ్యకు ఇది కాదు, ఇది లేదు అన్న మాట నోటి నుండి రాదు. ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన మాట మాత్రము సెలవిస్తే, ఆయన తాకితే నయం కాని రోగము, బాగుపడని మనిషి, బాగుపడని జీవితాలు అంటే ఏమీ లేవండి. ఆయన సర్వశక్తిమంతుడైన ప్రభువు. ఈరోజు లేఖన భాగమును మనము ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే, యేసు ప్రభు వారు గలిలియా సముద్ర ప్రాంతంలో ఉండినప్పుడు కొంతమంది ఒక చెవుడు గల నత్తిగల వానిని అతని దగ్గరికి తీసుకుని వచ్చి వాని మీద ఆయనని వేడుకున్నారు. ఆ వ్యక్తి సరిగ్గా మాట్లాడలేడు, ఏమి చెప్పినా వినబడదు. బహుశా ఆ వ్యక్తికి అనుకున్నా ఉండవచ్చు, వీళ్ళు నన్ను ఎన్నో హాస్పిటల్స్కి తిప్పారు, ఎక్కడికెక్కడికో నన్ను తీసుకుని వెళ్ళారు, ఇన్ని సంవత్సరాల నుండి స్వస్థత రాని నాకు, మాటలు రాని నాకు, వినబడని నాకు ఈరోజు వస్తుందా అని అతడు అనుకుని ఉండవచ్చు. ఎందుకు నేనే ఇలా ఆలోచించాలంటే, తనను తీసుకుని వచ్చిన వారు రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ ఇతను మాత్రం సైలెంట్గా ఉండిపోయారు. అతను బ్రతిమిలాడుకోవట్లేదండి, ఒక్క వచనంలో కూడా లేదు. ఈ రోజున కొంతమంది అన్ని ప్రయత్నాలు చేసి విసిగి వేసారి యేసయ్య దగ్గరకు వస్తారు. అయితే ఆ సమస్యతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులు, వారి బంధువులు, వారి ఆత్మీయులు దేవుని దగ్గరకు తీసుకుని వస్తారు. కానీ ఆ సమస్య ఉన్న వ్యక్తి మాత్రం నిరాశలోనే ఉండిపోతాడు. బహుశా నీవు కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నావేమో గమనించు. వాక్యము సెలవిస్తుంది, ఆయన నిన్ను బాగు చేయగలడు, నీ బ్రతుకును బాగు చేయగలడు, నీ నిరాశను పోగొట్టి ఆశను మరలా ఆయన చిగురింప చేయగలడు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ వ్యక్తిని జనసమూహం నుండి ఏకాంతముగా తీసుకుని వెళ్ళి అతని చెవులకు, అతని నాలుకను ముట్టి ఎఫాతా అని చెప్పారు ప్రభువు. ఎఫాతా అనగా తెరవబడును అని అర్థము. ఆ మాటకు మూసుకుపోయిన చెవులు తెరవబడ్డాయి, నాలుక నరము సడలి తేటగా మాట్లాడటం మొదలుపెట్టాడు. అప్పుడే మొదటిసారి విన్నాడు, మొదటిసారి స్పష్టముగా మాట్లాడగలుగుతున్నాడు.
బహుశా అతనే నమ్మలేకపోయి ఉండవచ్చు కదండి. ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతో కూడా దేవుడు చెప్తున్నాడు, ఎఫాతా అని. నీ ఎదుట మూసుకుపోయిన ప్రతి ఆశీర్వాదము, ప్రతి బంధకము, ప్రతి సమస్య తెరవబడబోతుంది. గొప్ప అద్భుతాన్ని నీవు చూడగలవు. ఆయన కార్యము గ్రహించగలవు. ఇది చూసిన అక్కడ ఉన్నవారు అమితముగా ఆశ్చర్యపోయినట్లు మనము చూడవచ్చు. ఈయన ఏదైనా బాగు చేస్తున్నాడా అని వారు షాక్ అయ్యారు. ఈ విలువైన మాటలు వింటున్న మీ జీవితాలను దేవుడు బాగు చేయగలడు అని నమ్మండి. నిరాశలో ఉన్నావేమో, సమస్యలో ఉండి కృంగిపోతున్నావేమో, నేను బయటపడలేను, రక్షింపబడలేను అని అనుకుంటున్నారేమో, కానీ నమ్ము, దేవుడు నీ పాడైపోయిన జీవితాన్ని బాగు చేయగలడు. ఆయన నీ ఊహించని కార్యాలు చేయగలడు. విశ్వాసముతో జీవించు, గొప్ప కార్యములు నీవు చూస్తావు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు స్తోత్రములు. వేటినైనా బాగు చేయగలిగే సమర్థుడవు ప్రభా. సమస్తమును బాగుగా చేసిన తండ్రి, అమితమైనటువంటి కార్యములు మీరు జరిగించగలరని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అవును తండ్రి, పాడైపోయిన జీవితాలు, పతనమైపోతున్న జీవితాలను కేవలం మీరు మాత్రమే బాగు చేయగలరని వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడారు ప్రభా. ఇక్కడ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని యేసయ్య బాగు చేయమని, బలపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.